ఇన్ని రోజులు ఎక్కడో అడవుల్లో బతికినాము, మాకు అసలు సంస్కారం తెలియదు, ఏమీ తెలియదు. ఈ రోజు మీరు వచ్చేదో మాకు అందరికీ కొత్తగా నేర్పిస్తున్నారు, ఎట్లా బతకాలి, జీవన విధానం అంటే ఏమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇది ముమ్మాటికి దీన్ని ఖండిస్తున్నాం మేము. గత 20 సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు, అప్పటి మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు, మీరు ఎంత కాదన్నా కూడా వాళ్ళు ఆదోని అభివృద్ధి చేసినారు. జనాలు ఏం ఆలోచించినారు? కొత్త వ్యక్తి కావాలనే ప్రచారం ముందుకు తీసుకొని పోయి ఈరోజు వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు. అరే, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి. అది వదిలేసి ఎంతసేపు ఇదేనా సాయి ప్రసాద్ రెడ్డి సార్ పోనీ ఈ రోజు వరకు ఏమన్నా నిరూపించినారా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి? జనవరి పోయిన సంవత్సరము ఫిబ్రవరి నెల నుంచి ఏ రోజైతే శాసనసభ్యుల వారికి ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయిన రోజు నుంచి చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అవినీతి బయట పెడతామని. ఈ రోజు వరకు ఒక్క అవినీతి చూపండి. ఆయన అవినీతి బయట పెట్టే ప్రాసెస్ లో మీ అవినీతులు బయటకు వస్తున్నాయి కదా. దానికి జనాలు, మీరందరూ అనుకుంటున్నారు జనాలు ఏది మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు, మేము చెప్పే మాటలని నమ్ముతున్నారు, మేము ఎట్లా చెప్పినా నడుస్తుంది, సాయి ప్రసాద్ రెడ్డిని ఒక పెద్ద భూతంలాగా రాక్షసంలాగా చూపించేసాము, ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ గెలవలేరు, మళ్ళీ ఆయన్ని మేము ఇంకా విలన్ చేయాలని చూసినా, మీరు ఆయన ఎంత విలన్ చేయాలని చూసినా అంత హీరో అవుతున్నాడు ఆయన. కాబట్టి బీజేపీ సభ్యులకు, బీజేపీ నాయకులకు మేము చెప్పేది ఏమేనంటే, దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దండి. ఆదోనిలో మీరు ఏది ఉందో వాస్తవం అది మాట్లాడండి. మా కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ ఎవరిని అవమానించలేదు, ఎవరిని అవమానకరంగా మాట్లాడలేదు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని ఆదోని అభివృద్ధికి మీరు పాటుపడాలని, దానికి మా సహకారం, మా కౌన్సిల్ వైసీపీ పార్టీ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు సందీప్ రెడ్డి, 36th వార్డ్ కౌన్సిలర్, ఆదోని. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున బీజేపీ పార్టీకి సంబంధించిన విజయకృష్ణ గారు మరియు కొంతమంది బీజేపీ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్ ఎట్లా కనిపిస్తూ ఉందంటే, ఆదోని జనాల్ని దారి మళ్లించడానికి, అంటే జరుగుతుండే ఇష్యూ ఒకటి, దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా మొన్న కౌన్సిల్లో జరిగిండే అంశాలు, అందుకే కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్లకు సంబంధించిన వర్కులు శాంక్షన్ చేశాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్ల తరఫున ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి పెట్టినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు కౌన్సిల్లో వీళ్ళందరూ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఆదోని అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి పేరు వస్తూ ఉంది, మళ్ళీ వీళ్ళు జనాల్లో కనిపిస్తున్నారు అని చెప్పేసి ఏదో బురద చల్లాలి. ఏం బురద చల్లాలి? గౌరవ కౌన్సిలర్ గారిని, లలితమ్మ అనే కౌన్సిలర్ గారిని ఏకవచనంతో పిలిచినావు, ఆమెను అవమానకరంగా బయటికి పోను అని అన్నారు. అరే, కౌన్సిల్ సమావేశం జరగడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. చైర్పర్సన్ గారు సభను నడిపించేటప్పుడు ప్రతి కౌన్సిల్ సభ్యుడికి కొంత సమయం కేటాయించడం జరుగుతూ ఉంది. లలితమ్మ అనే కౌన్సిలర్ గారు కౌన్సిల్ సమావేశం మొదలైనప్పటి నుంచి దాదాపు 2 గంటల సేపు వేరే వాళ్ళు మైక్ తీసుకున్నా కంటిన్యూస్గా ఇంటరప్ట్ చేయడం, కంటిన్యూగా మాట్లాడినప్పుడు మా కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ నరసింహులు గారు ఆమెను అడ్డుకోవడం జరిగింది. అమ్మ, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఎక్కువ స్ట్రెంత్ మాకుంది కౌన్సిల్లో, మేము కూడా మాట్లాడాలి కదా, మా వార్డు సమస్యలు, టౌన్ సమస్యలు చెప్పుకోవాలి. మేము ప్రతిసారి మీరే మాట్లాడుతూ ఉంటే మాకు సమయం ఎక్కడుంది అని అడగడము, ఆవిడ అసలు ఎవరి మాట పట్టించుకోకుండా గట్టిగా మాట్లాడటము, అందరూ ప్రత్యక్షంగా లైవ్లో చూస్తుంటారు ఆదోని ప్రజానికం అంతా కౌన్సిల్ జరిగిండే తీరు. దాంట్లో మీరు మళ్ళీ ఒకసారి వీడియో పరిశీలన చేస్తే ఎక్కడా రఘునాథ్ రెడ్డి గారు నువ్వు అని కానీ అవమానకరంగా కానీ దుర్భాషలాడడం కానీ జరగలేదు. నరసింహులు గారు ఏం చేసినారు, చైర్పర్సన్ గారికి ఒక ప్రపోజల్ చెప్పినారు. ఏమని? అధ్యక్ష, ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు, ఆమెను కౌన్సిల్ నుంచి బహిష్కరించండి, మీకు ఆ హక్కు ఉంది, ఆమెను బహిష్కరించడానికి, సస్పెండ్ చేయడానికి మీకు హక్కు ఉంది, దయచేసి ఆ హక్కును ఉపయోగించి సభ సజావుగా సాగేట్టు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పట్టుకొని కేవలం ఒక సాఫ్ట్ గేమ్, అంటే జనాల్లో ఏదో ఆ ఆడ కౌన్సిలర్ని అవమానించినారు అని అంటే ఏదో సింపతి వస్తుంది, ఏదో డైవర్షన్ చేయొచ్చు, దీన్ని ఏదో వేరే రకంగా తీసుకుపోవాలి అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే పత్రికా విలేకరులు అందరూ ఎదురుగానే ఉన్నారు, వాళ్ళ ఫోన్ల ద్వారా టెలికాస్ట్ చేసిండే అన్ని జనాలు చూసినారు లైవ్లో. అక్కడ జరిగిండే విషయం వేరు, వీళ్ళు మాట్లాడుతుండే విషయం వేరు. పోనీ మీరేమైనా గౌరవంగా మాట్లాడినారా? గౌరవ కౌన్సిల్ సభ్యుడిని రఘునాథ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చే తీరులో మాట్లాడుతున్నారు.
3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని సాయిప్రసాద్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. మీరైతే అగౌరవంగా మాట్లాడొచ్చు, మేము మాట్లాడకపోయినా మేమేదో తప్పులు చేసినాం అగౌరవంగా మాట్లాడమని మా మీద అభాండాలు నిందలు వేస్తారు. ఎంతవరకు సబబు ఇది? సాయనని మా ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని రాజీనామా ఇది ఏదది రాజకీయాలను సన్యాసం తీసుకోండి అని ఏ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటానని సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్పలేదు. ఆయన గనక గెలిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినాడు సాయిప్రసాద్ రెడ్డి గారు. సరే, సాయిప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వచ్చే టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం ముందుకు వస్తారు. మీరేం చెప్పినారు? ఆదోనికి 400 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తానని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు చెప్పినారు. 400 కోట్లు ఎక్కడున్నాయి? ఎప్పుడు తెస్తారు ఆదోనికి? తర్వాత మెడికల్ కాలేజ్, ఆదోని జనాల ఆశ మెడికల్ కాలేజ్ ఈరోజు ఏ స్థితిలో ఉందో మనం అందరం చూడొచ్చు. ఎంత ర్యాపిడ్గా పనులు జరిగినాయి, ఏ స్థితిలోకి వెళ్ళింది. అది కేవలం 6 నెలల్లోనే సగం పనులపైన పూర్తి చేస్తున్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజ్ అనేది ఆగిపోయింది. దాని గురించి జవాబు ఎవరు చెప్తారు? మేము కౌన్సిల్లో ఇదే ప్రశ్న శాసనసభ్యుల వారిని అడిగితే ఆయన ఏమంటారు? ఏదో విధంగా దాన్ని కంప్లీట్ చేస్తామని అంటున్నారు. ఎప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో జవాబు లేదు మీ దగ్గర. అరే, జనాలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు, మిమ్మల్ని 18,000 ఓట్లతో గెలిపించినారు. మీరు ప్రభుత్వం చేయాల్సిందే పని, శాసనసభ్యుల వారు చేయాల్సిందే పని చేయండి. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? సాయిప్రసాద్ రెడ్డి గారు నామజపం ఎలక్షన్ అంతా చేసినారు, పోయిన 5 సంవత్సరాలు చేసినారు, ఎలక్షన్ ప్రచారంలో చేసినారు. ఇంకా రాబో 5 సంవత్సరాలు కూడా ఆయన పేరే జపం చేస్తారా? ఆదోని అభివృద్ధికి కట్టుబడాలి కానీ మాజీ శాసనసభ్యుల గురించి కామెంట్ చేయడమే పని అయితే రేపు పొద్దున జనాలకి ఏ విధంగా మీరు అభివృద్ధి చూపిస్తారు? మీ ఏకైక అజెండా సాయిప్రసాద్ రెడ్డి గారిని నిందించడంలోనే ఉంది కానీ ఏ ఒక్కటి అభివృద్ధిలో లేదు. సరే, ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీకి జనరల్గా వచ్చిండే ఫండ్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిండే ఫండ్స్ తప్పించి మన శాసనసభ్యుల వారు సపరేట్గా ఏవైనా ఫండ్స్ తెచ్చినారా? 9 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. అర్జీలు ఇస్తున్నారు తప్పించి ఎటువంటి ఫండ్ మనకు రాలేదు. ఆదోనికి సంబంధించి, ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ ఏ ఫండ్ రాలేదు. అదే మా సాయిప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ట్రాగా ఆదోనికి మున్సిపల్ ఫండ్స్ వచ్చేవి కాకుండా ఆదోనికి బైపాస్ రోడ్ తెచ్చినారు, తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినారు, డిగ్రీ కాలేజ్ తెచ్చినారు. ఆదోనిలో ఈరోజు మనం చూసినట్లయితే 150 పడకల ఆసుపత్రులు ఆ రోజు కొత్తగా మళ్ళీ బిల్డప్ చేయించినారు. నాడు నేడు కింద స్కూళ్ళు జరిగినాయి. ఇన్ని అభివృద్ధి పనులు మేము చేసాము. 9 నెలల్లో ఒక్క అభివృద్ధి పని మీరు చూపించండి. అదే ఎప్పుడు జరిగే సహజ పనులు, కాలువలు తీయడము, రోడ్డుకి ప్యాచ్లు వేయడము, ఇవి చూపించి అసలు ఇంతవరకు మీ మాటలు వింటే ఎట్లా మాకేమనిపిస్తుంది అంటే మేమందరికీ మాకు అసలు సంస్కారం తెలియదు, ఏమీ తెలియదు. ఈరోజు మీరు వచ్చేదో మాకు అందరికీ కొత్తగా నేర్పిస్తున్నారు, ఎట్లా బతకాలి, జీవన విధానం అంటే ఏమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇది ముమ్మాటికి దీన్ని ఖండిస్తున్నాం మేము. గత 20 సంవత్సరాలుగా సాయిప్రసాద్ రెడ్డి గారు, అప్పటి మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు, మీరు ఎంత కాదన్నా కూడా వాళ్ళు ఆదోని అభివృద్ధి చేసినారు. జనాలు ఏం ఆలోచించినారు? కొత్త వ్యక్తి కావాలనే ప్రచారం ముందుకు తీసుకొని పోయి ఈరోజు వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు. అరే, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి. అది వదిలేసి ఎంతసేపు ఇదేనా సాయిప్రసాద్ రెడ్డి పోనీ ఈ రోజు వరకు ఏమన్నా నిరూపించినారా సాయిప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి? పోయిన సంవత్సరము ఫిబ్రవరి నెల నుంచి ఏ రోజైతే శాసనసభ్యుల వారికి ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయిన రోజు నుంచి చెప్తున్నారు సాయిప్రసాద్ రెడ్డి అవినీతి బయట పెడతామని. ఈ రోజు వరకు ఒక్క అవినీతి చూపండి. ఆయన అవినీతి బయట పెట్టే ప్రాసెస్ లో మీ అవినీతులు బయటకు వస్తున్నాయి కదా. దానికి జనాలు, మీరందరూ అనుకుంటున్నారు జనాలు ఏది మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు, మేము చెప్పే మాటలని నమ్ముతున్నారు, మేము ఎట్లా చెప్పినా నడుస్తుంది, సాయిప్రసాద్ రెడ్డిని ఒక పెద్ద భూతంలాగా రాక్షసులాగా చూపించేసాము, ఇంకా సాయిప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ గెలవలేరు, మళ్ళీ ఆయన్ని మేము ఇంకా విలన్ చేయాలని చూసినా, మీరు ఆయన ఎంత విలన్ చేయాలని చూసినా అంత హీరో అవుతున్నాడు ఆయన. కాబట్టి బీజేపీ సభ్యులకు, బీజేపీ నాయకులకు మేము చెప్పేది ఏమేనంటే దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దండి. ఆదోనిలో మీరు ఏది ఉందో వాస్తవం అది మాట్లాడండి. మా కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ ఎవరిని అవమానించలేదు, ఎవరిని అవమానకరంగా మాట్లాడలేదు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని ఆదోని అభివృద్ధికి మీరు పాటుపడాలని, దానికి మా సహకారం, మా కౌన్సిల్ వైసీపీ పార్టీ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు సందీప్ రెడ్డి, 36th వార్డ్ కౌన్సిలర్, ఆదోని.